వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం మోకిల పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. 2 రోజుల నుంచి జరుగుతున్న విషయం రాష్ట్రం అంతా సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ దుమారం లేపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది నేతలు. సో అంటే ఇక్కడ కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో ఏదో ఒక పండుగ సెలబ్రేషన్తో ఒక దావత్ చేసుకుంటే దాన్ని డ్రగ్స్ ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే విషయం మీద చాలా రాజకీయ కోణంలో చూసేసి కేటీఆర్ని లాగే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అంటే అక్కడ దాదాపుగా ఆయన ఇంట్లో 4 గంటల నుంచి 6 గంటల పాటు 4-6 గంటల పాటు అక్కడ సోదాలు చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో ఎక్సైజ్ ఆఫీసర్లు చేశారు. సోదాలు చేయడంతో ఎక్సైజ్ ఆఫీసర్లు వాళ్ళే నేరుగా చెప్పారు, అంటే ఇక్కడ ఎలాంటి డ్రగ్స్కు సంబంధించింది లేదు అని చెప్పడం అనేది జరిగింది. అది కాకుండా ఇంకోటి దారి మళ్లించడానికి ఇక్కడ ఏదో నడుస్తుంది, ఇక్కడ ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, అమ్మాయిలు ఉన్నారని కూడా చెప్పడం అనేది జరిగింది. సో అలాంటి రిపోర్ట్లు కూడా చూసినట్లయితే అక్కడ ఆయన ఇల్లు, అది రాజుపాకాల కేటీఆర్ బావమరిది ఇల్లు, అక్కడ ఆ కుటుంబం ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. దాన్ని కూడా రాజకీయంగా చేసి ఇక్కడ ఏదో ప్రజలకు కేటీఆర్ పైన బురద జల్లే విధంగా, కేటీఆర్ ఫ్యామిలీని లాక్కొచ్చే విధంగా వాళ్ళు చేయడం అనేది అయితే జరుగుతుంది. దీని విషయంలోనే రాజుపాకాల కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఆయన తెచ్చుకున్నాడు, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేయడంతో ఈరోజు ఇక్కడ మోకిల పిఎస్లో ఆయనను పోలీసులు పిలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ పార్టీ ఓన్లీ ఫ్యామిలీ ఇది ఓన్లీ వాళ్ళు ఇంటి దావత్ చేసుకోరు, దానికి అనుచరులతో దావత్ చేసుకుంటారు అంతే. వాళ్ళు దాన్ని ఏదో విధంగా పెద్దగా ఇది ఇప్పుడు ఈయన సీఎం ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తారు, ఆయన సీఎం చేస్తారు, ఇది వ్యక్తిగతంగా చేస్తారు, కానీ ఇది మాత్రం కాదు. కంపల్సరీ ఇది ఓన్లీ ఇంటి దావతే. ఇది ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఎంక్వైరీ కూడా తేలుతుంది. కంపల్సరీ ఇంటి దావతే, ఇది 100% ఇంటి దావతే. ఖాళీలు పార్టీ పరంగా ఫీలింగ్ వ్యక్తిగత ఫీలింగ్లో పోతారు, కానీ ఇది అయితే లేదు. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, మొన్న రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ కూడా మాట్లాడాడు కదా, ఇది డ్రగ్స్ అక్కడ ముమ్మడిగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు, డ్రగ్స్ తోటి ఇట్లా నడిపిస్తున్నారు అని చెప్తున్నారు కదా. డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళని ఆల్రెడీ పిఎస్ దగ్గరనే ఉంది. ఎవరెవరు చేస్తారు అనేది రోడ్లో చూస్తారు, వాళ్ళకి తెలుసు. సార్ వాళ్ళ పిఎస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరికి చేస్తారు, ఎవరు ఏం చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఒక 10 ఏళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు డ్రగ్స్ వీళ్ళు చేయరు, వీళ్ళు ఖండిస్తారు దాని విషయంలో చేయరు. కానీ ఎట్లయితే అరెస్ట్ చేయాలి కేటీఆర్, ఎట్లయితే ఇరకబెట్టాలి, ఎట్లయితే ఏం చేయాలనే ప్లానింగ్ ఉంది వీళ్ళది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంటి దావత్ చేసుకుంటే ఫోకస్ పెట్టి పోయి చేయడం కరెక్ట్ కాదు. ఇది ఆల్రెడీ ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ, ఇంటి దావత్ దండలు కానీ అవి కానీ దండలు పెట్టి ఆల్రెడీ ఇంటి దావత్ చేసుకుంటుండే ఆయన. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా తీసుకుంటుంది కాబట్టి దీన్ని హైలైట్ చేస్తున్నారు. అది రియో పార్టీ కాదు, అది ఇంటి దావత్ పార్టీ. అది అంటే ఇప్పుడు దాదాపుగా 4 నుండి 6 గంటల సేపు అక్కడ సోదాలు చేశారు. అక్కడ వాళ్ళు కూడా అంటే ఎక్స్చేంజ్ అధికారులు కూడా ఇక్కడ ఏం డ్రగ్స్ లాంటిది లేదు అని చెప్పారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది డ్రగ్స్ లేదనలా, ఎవరో ఒకరు అతను మీరు అన్ని ఊహాజనాలు వెళ్తున్నాయి, కానీ అది కరెక్ట్ కాలేదు. ఇంకా ఒకటి బయట తీసుకొని వచ్చారు అంటారు, అది నిజమేందో పోలీసు వాళ్ళు వెళ్తారు, అది కంపల్సరీ తెలుస్తారు. అది ఈ వ్యక్తిగతంగా మాత్రము ఈ వీడియోలు ఇవన్నీ కొద్దిగా తక్కువ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇంటి దావతనే వెళ్తుంది బయటికి కంపల్సరీ. ఇది రేవ్ పార్టీ అయితే కాదు, 100% రేవ్ పార్టీ కాదు, ఇది ఇంటి దావత్ పార్టీ. అది ఆయన కొత్తగా ఇల్లు కట్టుకోండి, ఇక్కడ ఉండడానికి కట్టుకోండి, ఆయన దాన్ని దావత్ చేసుకోండు. అప్పుడు దావత్ చేసినప్పుడు చేయకుండా మళ్ళీ వేరే రోజు తీసుకుంటారు, అట్లా ఫ్యామిలీ దావత్ చేసుకుంటుండే అంతే. అలా అట్లానే చేసుకుంటారు కాబట్టి పెట్టారు, కానీ ఇది మాత్రం రేవ్ పార్టీ అయితే కాదు. పార్టీ వాళ్ళకి సంబంధించిన నేతలు కొంతమంది ఇక్కడ నుంచే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఇక్కడ నుంచి అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈయన కేటీఆర్ కు దగ్గర కాబట్టి, ఆయన బామ్మర్ది కాబట్టి ఇక్కడ నుంచే నడుస్తున్నాయి అని చెప్తున్నారు కదా. లేదు తప్ప, అది డ్రగ్స్ పార్టీ అసలు చేయరు, ఖండిస్తారు. ఇది ఎవరైనా ఖండిస్తారు. అది ఫస్ట్ బీఆర్ఎస్ ఖండించింది డ్రగ్స్ పార్టీని, చాలా ఖండించింది. ముందు కూడా చూసారు మీరు, దాని విషయంలో కేసీఆర్ చాలా ఖండించింది దాన్ని. ఇప్పుడు కూడా ఖండిస్తాం దాని విషయంలో. డ్రగ్స్ మాత్రం ఎటువంటిది లేదు. మా పార్టీ నుంచి కూడా మేము కూడా ఖండిస్తాం దాని నుంచి, ఎందుకంటే డ్రగ్స్ మంచిది కాదు. అది యువత చెడిపోతుంది, వాళ్ళు చెడిపోతారు కాబట్టి ఖండిస్తారు. ఇది వ్యక్తిగతంగా చూస్తారు, వ్యక్తిగతంగా మానుకోండి. మీరు అధికారం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారులు, సీఎం గారు కూడా చెప్తున్నారు ఒకటే, మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు దీన్ని పార్టీగా చూడండి, ఎంక్వైరీ చేయండి. ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చారో అతను ఎక్కడికైనా తీసుకున్నారో అది చేయండి, కానీ ఉట్టిగా ఇలా మీరు రుద్దడం కరెక్ట్ కాదు, వ్యక్తిగత రుద్దడం కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర. ఇది డ్రగ్స్ అనేది వాళ్ళ సొంత పార్టీ, ఇంట్లోకి వాళ్ళ బామ్మర్ది పోతుండు కాబట్టి వాళ్ళందరూ కలిసి చేసుకున్న పార్టీ. 2 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో. అది డ్రగ్స్ అనేది కాదు, ఇది రేవ్ పార్టీ అని చెప్పేసి గట్టిగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ విచారణ సాగాలి దీని మీద అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. దీన్ని కేటీఆర్ పైన కుట్ర, అది కేటీఆర్ పైన కుట్ర వాళ్ళు చేస్తారు కాబట్టి అది రేవ్ పార్టీ కాదు. అంటే ఇక్కడ నుంచే డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్నారు, ఇది ఒక వ్యవహారంగా ఇక్కడ నుంచే నడిపిస్తున్నారు అడ్డా చేసుకుని అని చెప్పేసి. ఆయన కేవలం కేటీఆర్ బామ్మర్ది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. డ్రగ్స్ అనేది తాగితే అందరికీ రావాలి. 11 మందికి చెక్ చేస్తే 12 మందికి బాగా
నెగిటివ్ వచ్చింది, ఒకరికే పాజిటివ్ వచ్చింది కదా. వస్తే అది తాగితే అందరికి వస్తుంది కదా. అంటే ఇప్పుడు దాదాపుగా 6 గంటలు శోధ చేశారన్న, అక్కడ ఏమన్నా దొరికినాయా? ఏమి దొరకలేదు, ఉట్టిగా ఏది కొండందవి ఎలకలు పట్టినట్టు చేశారు. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం అది వీళ్ళ మీద కుట్ర పంతున్నారు. అది అనేది నిజంగా లేదా? నిజంగా అయితే కాదు. అంటే ఎవరి గురించి చేయవలసి వస్తుంది ఇట్లా? ఎవరిని? కేటీఆర్ని తట్టుకోలేక వాళ్ళ బామ్మర్దినో వాళ్ళనో వాళ్ళ భార్య పిల్లలనో వాళ్ళు హింసిస్తున్నారు. ఏమన్నా ఉంటే రాజకీయంగా పోవాలంటే కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి, హరీష్ రావు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఇది ఫ్యామిలీ ఉండే ఇల్లు కాదు అని అంటున్నారు. ఫ్యామిలీ ఉండే ఇల్లే ఇక్కడనే, జన్వాడ ఫామ్ హౌస్ ఇక్కడనే, ఇల్లే. రైట్. ఈ రోజు మరి మోకిలకు వచ్చిండు ఏంటి, ఎవరు వచ్చారు ఆయనతో పాటు, రాజపాకాలతో పాటు ఎవరు వచ్చి మమ్మల్ని కూడా లోపలికి ఇడవలేరు. మేము కూడా ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాం. మరి ఇక ఇప్పుడు 3-4 గంటలు విచారిస్తే ఏం తెలుతుందో చూద్దాం. ఆ పేరు నరసింహారెడ్డి, మోకిల PS, మహారాజ్ పేరు. వ్యక్తిగతంగానే రాజకీయంగానే చేస్తున్నారా? రాజకీయంగానే బీజేపీ వాళ్ళు ఎవరు మన కాంగ్రెస్ వాళ్ళు చేసిన రాజకీయం కుట్రతోటే చేస్తున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు ఇంటి దావా చేసుకురని ఇన్ఫర్మేషన్. ఇంటి దావా వల్ల రేవుపాటి అంటే రేవుపాటి ఇక్కడ ఎవరేసి పెడతారు, వాళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారు, వాళ్ళకు కూడా అనుభవం ఉన్నది. ఏదో ఇంత మందు తాగొచ్చు, ఆ మందుపాటు చేసుకోరు, దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి దుమారం చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఏ పార్టీలో చేసుకుంటారు, రేపు కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, ప్రతి గ్రామాలలో చేసుకుంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి చిన్న దావా, ప్రతి ఇంటికాడ తెలంగాణ మొత్తం ఇంటి దావత కానీ దావత అయితే ఫుల్ మందు పెడతారు. ఇప్పుడు ప్రతి ఇంటికాడ వాళ్ళని అరెస్ట్ చేయాలటని ఏమున్నది ప్రోగ్రామ్. ప్రతి గ్రామంలో ఉన్నారు, దావా చేస్తే మొత్తం మందు పెడుతున్నారు. ఎందుకు టార్గెట్ ఈ పోలీసులకు, ఈ సర్కార్? ఏమన్నా వ్యక్తిగతంగా ఏమన్నా రాజకీయ కోణంలో చూస్తున్నట్టున్నారు. దానివల్లనే ఎక్కువ టైట్ చేస్తున్నట్టు వస్తుంది ప్రభుత్వం అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈయనను ఇట్లా టార్చర్ చేస్తే ఎవరికి ఇబ్బంది అవుతుందని చేస్తున్నారు? ఏదో చేసి ఏమైనా జైల్లో పెడదామనే ఆలోచనతో చేస్తున్నారు ప్రభుత్వం. అంటే ఫేకేనా ఇదంతా? ఇప్పుడు ఇక్కడ రేవుపాటు చేయవలసిన అంత అవసరం లేదు. ముందే అది ఇక్కడ సిటీలో ఏదైనా జరుగుతుండొచ్చు, కానీ ఇక్కడ ఏం జరగదు. వేరే స్టేట్లలో మన తెలంగాణ రాష్ట్రంలో లేవు. కానీ ఏదో చేయాలని రాజకీయం చేస్తారు. ఇక రాజకీయ పరంగా ఏదో ఇది చేసిన కొద్ది రోజులు ఇదే నడుస్తుంది. కొద్ది రోజుల తర్వాత నిజాలు బయటకు వస్తాయి. డిపార్ట్మెంట్ చూస్తారు కదా, ఏదో ధర్మం ఏదో న్యాయం ఒకసారి తెలిసిపోతుంది. పెద్దోళ్ళకి ఇష్యూ చేస్తే చిన్న రోజు మంది అవుతున్నారు, రోజు గ్రామాల్లో పెద్ద పార్టీలు చేస్తున్నారు, ఇంతకంటే పెద్ద పార్టీలు చేస్తున్నారు. వాళ్ళ బయటకు వస్తలేము. మరి ధూమ్ధామ్ పార్టీలు ఇంటింటికి చేస్తున్నాం, ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు పార్టీలు. కానీ వీళ్ళు ఏదో ఒకరికి ఏదో వచ్చినందుకు అది కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఇంచుమించు 80% 50% మొత్తం డ్రగ్స్ కొడుకులు క్లబ్ల మొత్తం రుచులు వాళ్ళని పట్టుకుంటే ప్రతి ఒక్కరికి వెళ్తుంది. డ్రగ్స్ ఎంతమంది హైదరాబాద్లో. కేటీఆర్ ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ అవుతుంది? రాజకీయ పరంగా ఉంటాయి విమర్శలు, దాని ప్రకారమే ఇది. కానీ వాళ్ళు కూడా కొంచెం చూసి చేసుకునే ఉండగా, కాకపోతే ఏమైందంటే ఒక దాన్ని చూపెట్టి 10 అన్నట్టుగా రాజకీయం చేసుకుంటామన్నారు. పక్కపంటి ప్రతి గ్రామంలో దావా చేసుకుంటప్పుడు ఇంటి దావతో పామ్ అవుతుంది అనుకో, పామ్ అవుతుందా దోస్తాన్ లెక్కల రోజు 100 మంది చేసుకుంటారు. అదంతా ఫేక్ అండి. ఏదో వీళ్ళు వాళ్ళ సొంతం రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేస్తున్నారు అంతే తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు. ఏదో నార్మల్గా ఎవరైనా దావా చేసుకుంటారు, దానిదేముంది. అదేదో దాన్ని పెద్దగా చేసి ఇష్యూ చేస్తున్నారు. ఏదో డ్రగ్స్ అయిందని, అది అయింది, ఇది అయిందని. ఏదైనా ఉంటే విచారణ చేసి దాన్ని ఏమన్నా చేసుకోవాలి. కానీ అనవసరంగా ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు ఏదో దావా చేసుకున్నారు, దాన్ని ఇంత పెద్ద చేయడం తప్పు. ఈ గవర్నమెంట్ కావాలని అలాగే చేస్తున్నారు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కుటుంబం మీద బ్యాడ్ నేమ్ రావాలని చేస్తున్నారు. ఇది అంతే, వేరేదేం లేదు. టార్గెట్ చేస్తే టార్గెట్గానే చేస్తున్నారండి. అలాంటివి చేయొద్దని మేము అంటున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ ఉండే, ఇలాంటిది ఎప్పుడు కాలేదు. కామన్గా నార్మల్ దావతులు అయితేనే ఉంటాయి, కానీ ఇలాంటి కేసులు, ఇలాంటి అక్రమ అరెస్టులు ఎవరు చేయలేరు ఇంతవరకు బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళకి చేతగాక ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే 4 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అవి చేతగాకనే ఇవన్నీ అడ్డం వేసుకొని జనాలని ఏమంటారు మబ్బు కలుపుతున్నారండి. అంతే, దమ్ము లేకనండి. వాళ్ళతో చేతగాకనే ఇలాంటి అలయన్స్ చేస్తున్నారు. ఇప్పుడు జనాలు అడుగుతారు, 9 నెలలు అయింది చేయాలి కదా, వాళ్ళు ఇప్పిరు, ఉచిత గ్యాస్ అన్నారు, రైతు బీమా, రైతు బంధు, ఇవన్నీ ఏవి ఇవ్వలేరు కదండి. జనాలకి ఏమో అవసరం వచ్చే చేయాలి, కానీ అన్వాంటెడ్గా చేసి జనాలకి ఏదో చేసి ఏం లాభం? ఇదంతా వేస్ట్ కదా, న్యూసెన్స్ ఇదంతా. అంతే, వేరేదేం లేదు. పబ్లిక్ తప్పుతో పట్టిస్తున్నారండి. వాళ్ళు చెప్పింది ఒక్కటన్నా వాళ్ళు చేసిర్రా? ఇప్పటివరకు ఏది చేయలేరు కదా. వాళ్ళకి శాత కాకనే ఇలాంటివి చేస్తున్నారు. పబ్లిక్ని వేరేతో పంపించాలని చెప్పి, అంతే, వేరేదేం లేదు. 6 గంటల సేపు వాళ్ళు సోదాలు చేశారు, అక్కడ ఏమన్నా దొరికింది? ఏం దొరకలేదండి. మీరు ఇప్పుడు విలేకర్స్ అందరు చూశారు కదా, ప్రెస్ మీట్ అన్ని పెట్టారు, అక్కడ మీరు కూడా వెళ్ళారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళింది. అక్కడైతే ఏం దొరకలేదు కదా. దొరుకుతానని ఏదైనా ఉంటుంది, ఏమి లేదు. ఎందుకు అవన్నీ కావాలని చెప్పి
ఒక కుటుంబం పైన వేసి వాళ్ళని ఒత్తిడి వేయడం కరెక్ట్ కాదు.